హాయ్ గాయ్స్, దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయింది భయ్యా. హైదరాబాద్ లో నోవోటెల్ అని ఒక హోటల్ ఉంటుంది. అక్కడ ఈవెంట్ ని కండక్ట్ చేయాలని ప్లాన్ చేశారు. జనాలు భారీ మొత్తంలో వచ్చారు. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ మంది వచ్చేసారు. ఆ హోటల్ తాలూకా ప్రాపర్టీ కూడా డ్యామేజ్ అయింది. ఒక వీడియో చూశాను భయ్య, దాంట్లో ఏంటంటే నోవోటెల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు చెప్తున్నారు ఈవెంట్ హ్యాస్ బీన్ క్యాన్సిల్డ్ అని. అండ్ ఒక పోలీస్ కూడా చెప్తున్నాడు ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయింది వెళ్ళిపోండి అని చెప్పి. సో క్రౌడ్ ని కంట్రోల్ చేద్దాం అని చెప్పి కొంతమంది పోలీసులు ట్రై చేశారు, వెనకాలకి వెళ్ళండి బాబు. కానీ జనాలు ఎవరైతే ఆ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్, యాక్టర్స్ ఎవరైతే వచ్చి కూర్చుంటారో ఆ స్పెషల్ సోఫాస్ అక్కడ కూడా వచ్చేసారు జనాలు. సో ఇంకా మరీ అంత దగ్గరగా అయిపోతే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకే పోలీసులు వెనకాలకి వెళ్ళిపోమని చెప్పారు. బట్ ఆఫ్టర్ అ పాయింట్ వాళ్ళు కూడా గివ్ అప్ కొట్టేశారంట, మేము ఇంకా హ్యాండిల్ చేయలేము ఈ సిచ్యువేషన్, మీరు వెళ్ళిపోండి అని చెప్పి పోలీసులు అక్కడ వచ్చే జనాలకి చెప్పారంట భయ్య. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎన్టీఆర్ ఎవరైతే మాస్ హీరో ఉన్నాడో 3 years తర్వాత వస్తున్నాడు, 6 years తర్వాత సోలో ఫిల్మ్ ఇది. సో ఆయనకు సంబంధించిన మూవీ వస్తున్నప్పుడు భారీ యాంటిసిపేషన్ ఉంటుంది అండ్ ఫ్యాన్స్ కూడా ఆయనను చూడాలనుకుంటారు. సో అందుకే చాలా మంది అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి వచ్చారు, లోకల్ క్యాండిడేట్స్ కూడా వచ్చారు. వాళ్ళకి పాసెస్ ఉన్నా కానీ వాళ్ళకి ఎంట్రీ దొరకలేదు. ఎందుకంటే ఆ HICC నోవోటెల్ ఏదైతే ఉందో అది చాలా చిన్న ప్లేస్ అనమాట, క్రౌడ్ అంత పట్టదు. అండ్ మోరోవర్ చాలా మంది పాసెస్ లేకుండా కూడా ఎంటర్ అయిపోయారు. సో ఆ కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది. నాకు తెలిసి మాక్సిమం 3000 to 4000 కెపాసిటీ ఉంటుంది. పెద్దగా ఉంటుంది కానీ ఇలాంటి మాస్ హీరో సంబంధించిన ఈవెంట్ కి ఇలాంటి ప్లేస్ లో పెట్టాల్సింది కాదు. ఓపెన్ స్టేడియంలో పెట్టుంటే ఇంకా బెటర్గా ఉండేదేమో. సో శ్రేయస్ మీడియా ఏదైతే ఉందో అదే ఆర్గనైజ్ చేస్తుందంట ఈవెంట్ ని. వాళ్ళు మిజరబుల్లీ ఫెయిల్ అయ్యారు ఈవెంట్ ని కండక్ట్ చేయడంలో అని చెప్పి బూతులు పెడుతున్నాడు ఫ్యాన్స్. ఇది మాత్రం డిసప్పాయింటింగ్ గా ఉంది. క్యాన్సిల్ అవడం వల్ల రావాల్సిన హైప్ వచ్చిందా? ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏముంటది? జూనియర్ ఎన్టీఆర్ వచ్చి మాట్లాడతాడు, జాహ్నవి వచ్చి స్పీచ్ ఇస్తుంది, కొట్టాల అలా చేసాం ఇలా చేసాం అంటారు. ఈ స్పీచ్ లో ఓకే, ప్రతి సినిమాకి ఇలా రొటీన్ గా జరుగుతుంటది. బట్ ఈవెంట్ క్యాన్సిల్ అవడం వల్ల మంచి జరిగిందంటారా? ఒకప్పుడు చూసాం ఆంధ్ర వాళ్ళ సినిమాకి స్పెషల్ ట్రైన్స్ కూడా వేశారు, జనాలంత మందిని ఆడియో లాంచ్ ఈవెంట్ కి తీసుకెళ్లారు. సో ఇట్స్ ఎ నో బ్రెయినర్ భయ్యా. ఒక పెద్ద ఆడిటోరియం లేకపోతే పెద్ద స్టేడియంలో కండక్ట్ చేయాల్సిన ఈవెంట్ ఓ చిన్న ప్లేస్ లో కండక్ట్ చేయడం వల్ల ఫ్యాన్స్ అందరు నిరుత్సాహపడ్డారు. అండ్ ఇంకోటి ఏం వినిపిస్తుంది అంటే స్టేడియంలో పెట్టొచ్చు కదా అంటే స్టేడియం కి పర్మిషన్ లేదంట. ఒక అవుట్డోర్ ఈవెంట్ చేయడానికి పర్మిషన్ లేక ఇలాంటి ఇండోర్ ప్లేసెస్ లో ఈ ఈవెంట్ కండక్ట్ చేయాల్సి వచ్చిందంట. యాక్చువల్లీ 1 year ago అనుకుంటా అప్రాక్సిమేట్లీ బ్రహ్మాస్త్ర హిందీ సినిమా ఏదైతే ఉందో రణబీర్ కపూర్ది, ఆ సినిమాకి సంబంధించి ఒక ఈవెంట్ జరగాలి భయ్యా రామోజీ ఫిల్మ్ సిటీలో. దానికి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్. పోలీస్ వాళ్ళు మేము హ్యాండిల్ చేయలేము, చాలా ఎక్కువ మంది వస్తారు, మా దగ్గర అంత మ్యాన్ ఫోర్స్ లేదు, వీఆర్ నాట్ ఎక్విప్డ్ టు హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్ అని చెప్పి అక్కడ నుంచి మీరు వేరే దగ్గర చూసుకోండి అని చెప్పారు. ఒక చిన్న ప్రెస్ మీట్ తో ముగించారు ఆ ఈవెంట్ కూడా, ఆ బ్రహ్మాస్త్ర ఈవెంట్. ఇప్పుడు చూస్తే ఇలా అయింది. మరి ఎన్టీఆర్కే ఇలా ఎందుకు జరుగుతుంది? బట్ చూడాలి, ఇంకా కొన్ని రోజులు ఉంది కాబట్టి వేరే డేట్ రోజన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందా లేకపోతే మొత్తానికి లైట్ తీసుకుంటారా? మూవీ టీం వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి అపాలజైజ్ చేస్తారంట ఇలా జరిగినందుకు ఫ్యాన్స్ కి. వెయిట్ చేసి చూద్దాం. 2 trailers రిలీజ్ అయ్యాయి భయ్యా. మీకు రిలీజ్ ట్రైలర్ నచ్చిందా లేకపోతే ముందు వచ్చిన ట్రైలర్ నచ్చిందా? కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చు పుచ్చు.